దీపావళి పండుగ ఉండడంతో సిటీ జనం ఊర్లకు బయలుదేరుతున్నారు. ఉదయం నుంచి సిటీలోని ప్రధాన బస్టాండ్లకు జనం క్యూ కట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో జనాల రద్దీ కొనసాగుతోంది. జేబీఎస్ బస్టాండ్లో బస్సుల కోసం జనం పడిగాపులు కాస్తున్నారు. నిన్న రాష్ట్ర బంద్ కావడంతో బస్సులు బయటకు రాలేదు. దీంతో ఇవాళ ప్రజలందరూ తమ సొంతూర్లకు వెళ్తున్నారు. ప్రయాణికుల రష్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. అమావాస్య చీకట్లను పారదోలి జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి. ఇక దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా క్రాకర్స్ కాలుస్తూ దీపావళి వెలిగిస్తూ లక్ష్మీ పూజలు, నోములు ఇట్లా ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇక దీపావళి పండుగకి చాలా మంది కూడా తమ సొంతూర్లకు వెళ్ళి తమ తోబుట్టువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని చూస్తూ ఉంటారు. దీంతో ఎక్కడ చూసినా కూడా మనకు బస్ స్టాప్లో దివాళీ పండుగ ముందు కూడా రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే మనకు తెలంగాణ బంద్ ఉండడంతో కూడా చాలా వరకు బస్ స్టాప్లలో మనకు బస్సులన్నీ కూడా కరువయ్యాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మనకు బస్సెస్ కూడా లేని సిచ్యువేషన్స్ నిన్న చూసాము. కాకపోతే ఈ రోజుకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే నిన్న బంద్ ఉండడంతో చాలా వరకు కూడా ఈ రోజే తమ సొంతూర్లకు పయనమవుతూ ఉన్నారు. ఉదయం నుంచి వెళ్ళి ప్రధాన బస్ స్టాప్లన్నీ కూడా మనకు కిక్కిట్స్ పై కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఫుల్ పబ్లిక్ అయితే మనకు కనిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం నేనైతే జేబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాను. ఇక జేబీఎస్ అనే కాదు, ఇటు ఎంజీబీఎస్ కావచ్చు, ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, అదేవిధంగా అరంగరు, కుక్కట్పల్లి ఇట్లా ప్రధాన బస్ స్టాప్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ మనకు ఫుల్ ఆఫ్ రద్దీ కనిపిస్తూ ఉంది. ప్రజలంతా కూడా తమ సొంతూర్లకు పయనమయ్యేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనము చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను జేబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాను. ఇక జేబీఎస్ బస్ స్టాప్కి వచ్చేసరికి కూడా మనకు రెగ్యులర్గా ఇక్కడ ఎక్కువ బస్సెసే ఉంటాయి. ఆ బస్సులనే కాదు, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఈ పండగ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇటు దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రాఖీ పండగ కావచ్చు, అదేవిధంగా దీపావళి పండగ కావచ్చు, ఏ పండగ వచ్చినా కూడా మనకు స్పెషల్ బస్సులు అన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా దీపావళి పండుగకు సంబంధించి కూడా మనకు స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో రెగ్యులర్గా 1440 బస్సులే కాకుండా ఇప్పటికే ఉదయం నుంచి మనకు పెద్ద ఎత్తున పబ్లిక్ రావడంతో కూడా ఇటు 56 స్పెషల్ బస్సులు కూడా ఇప్పటికే ఇటు జేబీఎస్ నుంచి కూడా వివిధ ఊర్లకు కూడా పయనమయ్యాయని చెప్పుకోవచ్చు. మరి కొంతమంది పబ్లిక్ ఉన్నారు, మనం వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? చిరాల వెళ్ళాలి. సో అంటే హాలిడేస్ ఉన్నాయని వెళ్తున్నారా పండగకి, అంటే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా? పిల్లలు ఉన్నారా నచ్చిన పిల్లలు ఉన్నారా? సో ఎట్లా ఉండే, అంటే నిన్న కూడా హాలిడే ఉండే కదా, నిన్న ఎట్లా ఉండే? బస్సులు ఏమన్నా ఉన్నాయా? బంద్ ఉండేనా నిన్న? బందే ఉండే కదా. సో ఈ రోజు మరి ఎట్లా ఉంది బస్ స్టాప్ లో? రద్దీ ఏమైనా ఎక్కువ కనిపిస్తుందా? బాగానే ఉంది దొరుకుతాయి అనుకుంటున్నారా బస్సెస్ మరి? అనుకుంటున్నాం. సో చూస్తూ ఉండగా చాలా వరకు అయితే నిన్న మనకు బీసీ బంద్ ఉండడంతో, రాష్ట్ర బంద్ ఉండడంతో కూడా చాలా వరకు నిన్న వెళ్ళాలనుకున్న వాళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు వెళ్దామని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అంకుల్ చెప్పండి, అంకుల్ ఎక్కడికి వెళ్ళాలి? కరీంనగర్. సో ఎట్లా ఉంది మరి బస్ స్టాప్ లో కావచ్చు? ఎంతసేపు అవుతుంది వచ్చి? నేను 5 hours వెయిటింగ్ చేశాను. ఓకే. సో ఎట్లా ఉంది మరి బస్ స్టాప్ లో రద్దీ ఎట్లా ఉంది? జస్ట్ ఇప్పుడు తగ్గింది రద్దీ. మార్నింగ్ ఇంకా ఇంకా అన్ని రిజర్వేషన్ అయితే ఎట్లా అండి? ఓకే. సో చూస్తూ ఉండగా చాలా వరకు అయితే బస్సుల రద్దీ అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి మనతో పాటు కండక్టర్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఏ విధంగా ఉంది పండగ నేపథ్యంలో బస్సులు కావచ్చు, ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఎలా ఉంది పండగ నేపథ్యంలో? నిన్న మొత్తం బంద్ ఉంది, బస్సులు లేకుండే. సో చాలా వరకు ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నారు. ఎట్లా ఉండే మరి? నిన్న బంద్ కారణంగా నిన్ననే నైట్ సాయంత్రం బస్సులన్నీ పంపించేశారు. ఎక్స్ప్రెస్లు కానీ, సూపర్ లెక్చర్లు కానీ, రాజధానులు కానీ. ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెయిన్ అధికారులు బస్సులను పంపించారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క బస్సు జేబీఎస్కే పంపించారు. ఇబ్బంది ఏం లేదు. ప్రయాణికులకు అనుకూలంగానే బస్సులు నడుస్తున్నాయి. రద్దీ ఎట్లా ఉంది? ఉదయం నుంచి చూస్తుంటే ఫుల్ రద్దీ కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా. ఎట్లా ఉంది మరి బస్సుల రద్దీ? నిన్న బంద్ కారణంగా కొంచెం రద్దీగానే ఉంది. ఎందుకంటే నిన్న వచ్చేవాళ్ళు ఎక్కడిదెక్కడ చేరుకునే వాళ్ళు ప్రయాణికులు. కొంచెం బంద్ కారణంగా ఈరోజు కొంచెం రద్దీగా ఉంది. బస్సులో సీట్ కెపాసిటీ ఎక్కించుకుని తీసుకెళ్తున్నాం ఇబ్బంది లేకుండా. ఓకే. అంటే చాలా వరకు కూడా గంటల తరబడి వెయిట్ చేస్తున్నామని చెప్తూ ఉన్నారు కదా? లేదు మేడం బస్సులు ప్రతి ఒక్క డిపో నుండి అధికారులు బస్సులను పంపిస్తున్నారు. ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా చాలా వరకు అయితే పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి ఇటు అధికారులు కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళంతా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం అయితే మరింత రద్దీ అయితే కొనసాగింది. ఇప్పుడిప్పుడే మనకు రద్దీ అయితే కాస్త తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూడా కొత్త పబ్లిక్ కూడా చాలా వరకు వస్తూ ఉన్నారు వాళ్ళ సొంతూర్లకి వెళ్ళడానికి. బస్సెస్ వచ్చినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మనకు బస్సులన్నీ కూడా నిండుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇదే విధమైన రద్దీ అయితే మనకు
మనకి ఈరోజు కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే పండగ నేపథ్యంలో మనకు ప్రధాన బస్ స్టాప్లన్నీ కూడా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. తమ సొంత వాళ్ళతో పండగ జరుపుకునేందుకు కావచ్చు, దీపావళి నోములు కావచ్చు, లక్ష్మీ పూజలు కావచ్చు, అదేవిధంగా తమ సొంత వాళ్ళతో తమ పిల్లలతో క్రాకర్స్ కాల్చుకోవడానికి చాలా వరకు అయితే తమ సొంతూళ్ళకు పయనమవుతా ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా కూడా బస్ స్టాప్లన్నీ కూడా కిక్కిరిసిపై కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.